నమస్తే, వెల్కమ్ టు స్వామి స్టడీ సర్కిల్ అండ్ స్కూల్ మ్యాథ్స్ మేడ్ ఈజీ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్సులో ఫస్ట్ చాప్టర్ అండి రియల్ నెంబర్స్. ఈ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ని మాత్రమే ఈ సెషన్లో డిస్కస్ చేస్తాం. ఎంటైర్ చాప్టర్ని నేను ఒక 11 సెషన్స్గా డివైడ్ చేసి 11 డిఫరెంట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. టెక్స్ట్ బుక్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చదువుతూ ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాను. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే కాన్సెప్ట్ పైన మనకు క్లియర్ ఐడియా ఉంటుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ చేయడం వెరీ ఈజీ. ఓకే, అలాగే ఒక లెసన్ స్టార్ట్ చేయబోయే ముందు ఆ యూనిట్లో ఆ చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి అన్నది క్లియర్ ఐడియా ఉండాలి. సో అప్పుడే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని టాపిక్స్ నేర్చుకోవాలి అన్న ఒక క్లారిటీ మనకు వస్తుందన్నమాట. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి నోట్స్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశానండి. లెట్ మీ షో యూ. ఓకే, సో ఈ చాప్టర్కి సంబంధించి కంప్లీట్ నోట్స్ అండి. రియల్ నంబర్స్ టాపిక్స్ కవర్డ్. మనం ఈ చాప్టర్లో ఏ ఏ టాపిక్స్ నేర్చుకుంటున్నాము అన్నది. నెక్స్ట్, ట్రీ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెంట్ సెట్స్. కంప్లీట్ బేసిక్ ఇన్ఫర్మేషన్తో కలిపి నోట్స్ రెడీ చేశాను. సో ఈ నోట్స్ మనకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ స్టడీ మెటీరియల్ అండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, స్వామి స్టడీ సర్కిల్ అని అందులో ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరికైనా ఐడియా లేకపోతే హౌ టు డౌన్లోడ్ ఆర్ హౌ టు గెట్ దిస్ నోట్స్ అనేది 9491345640 ఈ నంబర్కి మీ నేమ్, స్కూల్ నేము మెన్షన్ చేస్తూ ఏ క్లాస్ మెటీరియల్ కావాలన్నది వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేయండి, నేను నోట్స్ పంపిస్తాను. రైట్, సరే. ఇందాకే చెప్పుకున్నాం, చాప్టర్ స్టార్ట్ చేయబోయే ముందు మనకు ఆ చాప్టర్లో ఉన్న టాపిక్స్ ఏంటి అన్నది చూసుకోవాలి అని. రియల్ నెంబర్స్ అనేటువంటి ఈ చాప్టర్ మనకు ఆల్రెడీ వెల్ నోన్ చాప్టర్ అనమాట. రైట్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ నుంచే మనం డిఫరెంట్ సెట్ ఆఫ్ నంబర్స్ గురించి డిస్కస్ చేస్తూ వస్తూ ఉన్నాం. లైక్ న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్, వీటన్నిటిని కలిపి రియల్ నంబర్స్ అని పిలుస్తారు. ఆ ట్రీ డయాగ్రామ్ నెక్స్ట్ పేజ్లో వస్తుంది, మీకు చూపిస్తాను. ఒకసారి ఏ టాపిక్స్ ఉన్నాయనేది మనం మాట్లాడితే ఇంట్రడక్షన్ అబౌట్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మాట్లాడతాం. అంటే మన ఎవ్రీడే లైఫ్లో ఈ నంబర్స్ అనేవి ఎలా డెవలప్ అయ్యాయి. ఫస్ట్ న్యాచురల్ నంబర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ న్యాచురల్ నంబర్స్. ఆ తర్వాత హోల్ నంబర్స్ సెట్ డెవలప్ అయింది. ఈ న్యాచురల్ నెంబర్స్కి జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే హోల్ నెంబర్స్ వస్తుంది. ఓకే, అలా రియల్ నెంబర్స్ అనేటువంటి సెట్ ఎలా డెవలప్ అయింది నేర్చుకుంటాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే మీనింగ్ ఏంటి, అండ్ యూక్లిడ్ డివిజన్కి సంబంధించి ఏ రిజల్ట్ని ఇచ్చాడు, ఏ స్టేట్మెంట్ని ప్రపోజ్ చేశాడు, అది నేర్చుకుంటాం. ఆ తర్వాత ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అరిథమెటిక్. ఈ ఫండమెంటల్ థీరమ్, ఈ థీరమ్ యొక్క అప్లికేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని అప్లికేటివ్ క్వశ్చన్స్ మనకి ఎక్సర్సైజ్లో కనిపిస్తాయి. అసలు ఈ థీరమ్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేస్తాము అన్నది ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఆఫ్టర్ దట్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్. రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచే మనం ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ ఏంటి, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అన్నది కూడా ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. వాటి యొక్క రీక్యాప్చులేషన్ మనం ఈ చాప్టర్లో చూస్తాం. అలాగే రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ నంబర్స్, ఈ కాన్సెప్ట్ని నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్, అనదర్ బేసిక్ కాన్సెప్ట్ అండి, వాట్ ఆర్ ప్రైమ్ నంబర్స్, వాట్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ని ఇక్కడ ఈ చాప్టర్లో రీకాల్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, రీవిజిటింగ్ ఇర్రేషనల్ నంబర్. ఇర్రేషనల్ నెంబర్ గురించి మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ.
వాటి యొక్క రీక్యాప్చులేషన్ అనేది ఈ చాప్టర్లో ఉంటుంది. ఓవరాల్గా డిఫరెంట్ నంబర్ సిస్టమ్ మనం చూసినట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటింగ్ నంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నంబర్స్ కదా. ఈ న్యాచురల్ నంబర్స్కి జీరోని ఇంక్లూడ్ చేస్తే హోల్ నంబర్స్, ఈ హోల్ నంబర్స్కి నెగటివ్ నంబర్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంటీజర్స్. వీటన్నిటితో పాటు p/q ఫామ్లో రాయగలిగినటువంటి నంబర్స్ వేర్ q నాట్ ఈక్వల్స్ టు 0, నంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q వేర్ q నాట్ ఈక్వల్స్ 0 ఆర్ కాల్డ్ రేషనల్ నంబర్స్. ఈ రేషనల్ నంబర్ సెట్ని క్యూతో డినోట్ చేస్తాం, ఎందుకంటే రేషనల్ నంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కోషియంట్ నంబర్స్ అన్నమాట. అలాగే నంబర్స్ విచ్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి నంబర్స్ని ఇర్రేషనల్ నంబర్స్ అని పిలుస్తాం. ఆల్ దీస్ టుగెదర్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్ సెట్ ఈజ్ నోన్ యాజ్ రియల్ నంబర్ సెట్. రియల్ నంబర్స్ కాకుండా మనకి ఇమాజినరీ నంబర్స్ కూడా ఉన్నాయి. ఆ ఇమాజినరీ నంబర్స్, రియల్ నంబర్స్, వీటన్నిటిని కలిపి కాంప్లెక్స్ నంబర్ అని పిలుస్తాం. వీటి గురించి మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకుంటారు. ఓకే, ఇదండి ట్రీ డయాగ్రామ్ ఆఫ్ డిఫరెంట్ నంబర్ సెట్స్. మనం 6th క్లాస్లో ఈ పార్ట్ అంతా నేర్చుకున్నాం. అలాగే ఇంటీజర్స్ యొక్క ఇంట్రడక్షన్ కూడా ఉంది 6th క్లాస్లో. ఓకే, 7th క్లాస్లో ఆర్ వెరీ ఫస్ట్ చాప్టర్ ఈస్ ఇంటీజర్స్. అంటే 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్, 9th క్లాస్లో ఇర్రేషనల్, 10th క్లాస్లో రియల్ నెంబర్స్, ఇంటర్మీడియట్లో కాంప్లెక్స్ నెంబర్స్. ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం స్టెప్ బై స్టెప్, క్లాస్ బై క్లాస్ నేర్చుకోవడం జరుగుతుంది. క్లియర్? సో ఇదండి నోట్స్ గురించి. మీకు నోట్స్ ఎలా అన్నది మీకు ఆల్రెడీ చెప్పానండి. ఒకసారి టెక్స్ట్ బుక్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని చదువుతూ ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. చిల్డ్రన్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవ్రీ సెంటెన్స్ చదవండి, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని అండర్లైన్ చేయండి, మేక్ ఏ సెల్ఫ్ నోట్, అలాగే ప్రిపరేషన్ ఉండాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ పైన కమాండ్ వస్తుంది. రైట్, చూద్దాం ఒకసారి ఇంట్రడక్షన్ పార్ట్లో ఏమన్నారు. In class 9, you began your exploration of the world of real numbers and encountered irrational numbers. So real numbers గురించి మనం ఆల్రెడీ నంబర్ సిస్టమ్ అనే పేరుతో 9th క్లాస్లో చూసాం. 9th క్లాస్లో వెరీ ఫస్ట్ చాప్టర్ ఈజ్ నంబర్ సిస్టమ్. ఆ నంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో ఫస్ట్ రేషనల్ నంబర్స్ గురించి మాట్లాడామా, రేషనల్ తర్వాత ఇర్రేషనల్ నంబర్స్ గురించి నేర్చుకోవడం జరిగింది. రైట్, we continue our discussion on real numbers in this chapter. ఈ చాప్టర్లో రియల్ నంబర్స్ యొక్క కంటిన్యూటీ చూద్దాము అంటున్నారు. we begin with two very important properties of positive integers in sections 1.2 and 1.3, namely Euclid division algorithm and fundamental theorem of arithmetic. ఈ 1.2, 1.3 ఈ సెక్షన్స్లో ఈ టాపిక్స్గా మనం 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాం. వన్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా, అనదర్ వన్ ఈజ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఈ థీరమ్స్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏంటి అన్నది మనం సబ్సిక్వెంట్గా లెసన్ కంటిన్యూషన్లో నెక్స్ట్ సెషన్స్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఒకసారి ఇక్కడే ఇచ్చారు చూడండి బ్రీఫ్గా. Euclid's division algorithm, as the name suggests, has to do with the divisibility of integers. Stated simply, it says any positive integer a can be divided by another positive integer b in such a way that it leaves a remainder r that is smaller than b. ఓకే, ఇది మనం జనరల్గా సెంటెన్స్ చదువుతూ వెళ్తే కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంటుంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనం డివిజన్ అల్గారిథం ఏంటి, మనం లోయర్ క్లాసెస్లో డివిజన్ అల్గారిథం గురించి ఆల్రెడీ నేర్చుకున్నాం. దిస్ ఈజ్ అ డివిడెండ్, దిస్ ఈజ్ అ డివైజర్, అండ్ దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ కోషియంట్, అండ్ హియర్ వాట్ వి విల్ రిమైన్స్ దట్ ఈజ్ అ రిమైండర్. సో జనరల్గా ఇక్కడ డివిజన్ అల్గారిథం ఏంటంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్, వేర్ దిస్ రిమైండర్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ డివైజర్ అనమాట. అంటే ఈ రిమైండర్ అనేది 0 కూడా అవ్వచ్చు,
రిమైండర్ ఎప్పుడైనా సరే 0 అవ్వచ్చు అండ్ డివైజర్ కంటే స్మాలర్ నంబరే అవ్వాలి, డెఫినెట్గా అవుతుంది కూడా. ఇది నార్మల్ డివిజన్ అల్గారిథం. మరి యూక్లిడ్ ఏం చెప్పాడు? యూక్లిడ్ డివిజన్ అల్గారిథం ఏంటి? యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఏంటి? యాక్చువల్గా లెమ్మా అనేది ఒక ఫ్రెంచ్ వర్డ్ అనమాట. ఏంటి ఆ ఫ్రెంచ్ వర్డ్ అంటే, ఈ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ డిరైవ్డ్ బై అబ్జర్వింగ్ మెనీ థింగ్స్ అనమాట. అంటే మెనీ సిచ్యువేషన్స్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తాం, ఒక స్టేట్మెంట్ని ఫ్రేమ్ చేస్తాం, అదే లెమ్మా. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సెంటెన్స్ లెమ్మా అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ ఒక ఫైర్ ఉందండి. ఆ ఫైర్ పైన వెళ్ళి నేను ఇలా పెట్టాను. ఇట్ బర్న్స్ అవర్ స్కిన్, రైట్? ఫైర్ అనేది, ఆ నిప్పు అనేది మన స్కిన్ని కాల్ చేస్తుంది. అలాగే అదే ఫైర్ పైన ఇంకొక ఆబ్జెక్ట్ పెట్టాం. ఫైర్ బర్న్స్ దట్ ఆబ్జెక్ట్ ఆల్సో. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఫైర్ బర్న్స్ ఎనీథింగ్. ఫైర్ అనేది దేన్నైనా కాల్ చేస్తుంది. అలాగే ఈ డివిజన్ అల్గారిథంలో 2 నంబర్స్ తీసుకుందాం. ఏ కామా బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఏ బి అనేవి 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఏ అనే నెంబర్ని బితో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషియంట్ క్యూ అండి అండ్ రిమైండర్ ఆర్ అండి. ఏ కామా బి ఆర్ 2 పాజిటివ్ ఇంటీజర్స్. ఇఫ్ ఏ ఈజ్ డివైడెడ్ బై బి దెన్ కోషియంట్ ఈజ్ క్యూ అండ్ రిమైండర్ ఈజ్ ఆర్. సచ్ దట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అండ్ వాట్ అబౌట్ కండిషన్ ఆఫ్ రిమైండర్? రిమైండర్ ఎలా ఉండాలని చెప్తాము? ఈ రిమైండర్ ఎప్పుడు కూడా డివైజర్ కంటే చిన్నగా ఉండాలి. అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ బి. వచ్చేటువంటి రిమైండర్ 0 అవ్వచ్చు, 0 కంటే గ్రేటర్ నెంబర్ అవ్వచ్చు, బట్ డివైజర్ బి కంటే స్మాలరే అవ్వాలి. ఓకే, అండ్ దిస్ పెయిర్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ యూనిక్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. నేను డివిజన్ అల్గారిథం యూక్లిడ్ డివిజన్ లెమ్మా యొక్క స్టేట్మెంట్ని నోట్బుక్లో, నేను ఇందాక చూపించే నోట్బుక్లో క్లియర్గా ఇచ్చాను. జస్ట్ మీరు ఈ వీడియో చూస్తూ ఆ నోట్స్ ఫాలో అయ్యారంటే చాలు, మీకు సబ్జెక్ట్ పైన క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, వెన్ అ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఈజ్ డివైడెడ్ బై బి దెన్ ద ఆబ్టైన్డ్ కోషియంట్ అండ్ రిమైండర్ క్యూ అండ్ ఆర్ ఆర్ యూనిక్ అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనిపైన క్లారిటీ. యూనిక్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? 1 అండ్ ఓన్లీ 1. అంటే ఇక్కడ క్యూ అండ్ ఆర్ అనే నంబర్స్ చేంజ్ అవ్వవు అన్లెస్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ఏ అండ్ బి. ఏ బీలలో ఏదో ఒక నంబర్ చేంజ్ చేస్తే తప్ప ఈ కోషియంట్ రిమైండర్ అనేవి చేంజ్ అవ్వవు. ఇప్పుడు 5 అనే ఒక నంబర్ని 3తో డివైడ్ చేద్దాం. 5 అనే పాజిటివ్ ఇంటీజర్ని 3 అనే పాజిటివ్ ఇంటీజర్తో డివైడ్ చేద్దాం. ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది? జస్ట్ 1 టైం కదా. 3 ones 3, రిమైండర్ ఈజ్ 2. When a positive integer 5 is divided by another positive integer 3, then the quotient is 1 and the remainder is 2. ఇక్కడ quotient and remainder చేంజ్ అవ్వవు, యూనిక్. ఎవరు వచ్చి చేసిన, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఈ డివిజన్ ప్రాసెస్ చేసిన, quotient 1 రిమైండర్ 2. ఇంకొక యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చి డివిజన్ ప్రాసెస్ చేసిన కోషియంట్ 1 అండ్ రిమైండర్ 2. మీరు డివిజన్ చేసినా కూడా కోషియంట్ 1 రావాలి, రిమైండర్ 2 రావాలి. అంటే ఈ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్కి పెయిర్ ఆఫ్ కోషియంట్ అండ్ రిమైండర్ ఆర్ యూనిక్ అన్నమాట. దట్ ఈజ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా. క్లియర్? మీరు నోట్స్ ఫాలో అవ్వండి, దీని డెఫినేషన్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదండి ఓవరాల్గా ఈ పారాగ్రాఫ్. యూక్లిడ్ డివిజన్ లెమ్మా యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడంలో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేస్తాం. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్లో మనకు ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి ఉంటుంది. ఆ థీరం ఏంటి, ఎలా ప్రాసెస్ ఉంటుంది అన్నది మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓవరాల్గా ఇక్కడ బ్రీఫ్ చేస్తాను చూడండి. The fundamental theorem of arithmetic, on the other hand, has to do something with multiplication of positive integers. Positive integers యొక్క multiplication process గురించి ఈ fundamental theorem of arithmetic చెప్తుందన్నమాట.
ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీనిపైన క్లారిటీ ఇస్తాను చూడండి. ఒక 2 into 3 into 4 రాసాం. 2 3 6 6 4 24. ఇప్పుడు ఇవే మల్టిపుల్స్ని మనం డిఫరెంట్ ఆర్డర్లో ఇవే ఫ్యాక్టర్స్ని డిఫరెంట్ ఆర్డర్లో మల్టిప్లై చేద్దాం. అంటే 3 into 2 into 4 చేద్దాం. 3 2 6 6 4 24. సో 24 అనేటువంటి నంబర్ని మనం ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేస్తే ఏ ఆర్డర్లో అయినా సేమ్ ఫ్యాక్టర్సే వస్తాయి. దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకే, సో ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. దీని గురించి మనకు డీటెయిల్గా ఉందండి. ఇదిగోండి, మీరు ఏ ఆర్డర్లో ఫ్యాక్టరైజేషన్ చేసినా కూడా ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి చేంజ్ అవ్వవు. మనం నెక్స్ట్ క్లాస్లో ఈ థీరం గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ ఈ థీరం మనకి ఎలా హెల్ప్ అవుతుంది ఇక్కడే ఇచ్చాడు చూడండి. యూ ఆల్రెడీ నో దాట్ ఎవ్రీ కాంపోజిట్ నంబర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ ఇన్ యూనిక్ వే. ఒక కాంపోజిట్ నంబర్ని ప్రైమ్ నంబర్స్ ప్రోడక్ట్గా రాయొచ్చు, అది యూనిక్గా రాయొచ్చు. అంటే మనం ఏ ఆర్డర్లో ఫ్యాక్టరైజేషన్ చేసినా కూడా సేమ్ ఫ్యాక్టర్సే వస్తాయి అని. రైట్, నెక్స్ట్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈజ్ ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అరిథమెటిక్ అనమాట. ఓకే, అగైన్ వైల్ ఇట్ ఈస్ అ రిజల్ట్ దట్ ఈజ్ ఈజీ టు స్టేట్ అండ్ అండర్స్టాండ్, it has some very deep and significant applications in the field of mathematics. మ్యాథమెటిక్స్లో పర్టికులర్గా మల్టిప్లికేషన్ ప్రాసెస్లో ఈ థియరం యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. We use the fundamental theorem of arithmetic for 2 main applications. ఈ థియరంని మనం మేజర్గా యూజ్ చేసేవి 2 అప్లికేషన్స్లో. ఓకే, ఫస్ట్ we use it to prove ద ఇర్రేషనాలిటీ ఆఫ్ మెనీ నంబర్స్. అంటే కొన్ని నంబర్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి, మనకు తెలుసు కదా రేషనల్ నంబర్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ నంబర్స్ ఉన్నాయి. సమ్ టైప్ ఆఫ్ నంబర్స్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే అనదర్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి, వీ అప్లై దిస్ థియరమ్ to explore when exactly the decimal expansion of a rational number is terminating when it is non-terminating repeating. అంటే ఒక రేషనల్ నంబర్ p/q ఫామ్లో ఉంటుంది కదా, ఇది ఎప్పుడు టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, ఎప్పుడు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది అని చెప్పడానికి ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని యూజ్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసు కదండి ఆల్రెడీ, p/q ఫామ్లో రాయగలిగిన నంబర్స్ రేషనల్ నంబర్స్, p/q ఫామ్లో రాయలేని నంబర్స్ ఇర్రేషనల్ నంబర్స్. వీటి గురించి ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటి అన్నది డీటెయిల్గా నేర్చుకుందాం. చిల్డ్రన్, హోప్ యూ అండర్స్టూడ్ దిస్. జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడడం. ఆ నోట్స్ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ మెసేజ్ టు దట్ నెంబర్, లేదంటే మన యాప్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ స్టడీ మెటీరియల్ అండి. క్లియర్? మనం నెక్స్ట్ సెషన్లో ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.